హలో సార్, నమస్తే. నమస్కారం మేడం. టీఎంఆర్ అసోసియేషన్ ఎక్కడ లొకేట్ అయింది సార్? ఇది సికింద్రాబాద్ త్రిముల్గిరి దగ్గర ప్లాట్ నెంబర్ 2 దగ్గర ఉంటుంది మేడం, సికింద్రాబాద్లో. ఓకే, తిరుమలగిరి అంటే లైక్ కార్ తిరుమల్గిరి కాదు, త్రిముల్గిరి ఒక ఏరియా, ప్లాట్ నెంబర్ 2 సికింద్రాబాద్లోనే ఏరియా. లైక్ ఇప్పుడు మీ దగ్గర ఏ హైవేకి దగ్గరలో ఉన్నాయి వెంచర్స్? మనకి ఇప్పుడు మొత్తం సిక్స్ వెంచర్స్ ఉన్నాయి మేడం. ఒకటి వచ్చేసి షాద్ నగర్ అండ్ చేగుంట, షామీర్పేట్, యాదగిరిగుట్ట, మహేశ్వరం, ఇవి 5. ఇక్కడ ఎక్కువ సేల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం చేగుంట బాగా ఎక్కువ సేల్ అవుతుంది. ప్లస్ అలాంటి వెంచర్ మేము మొత్తం మా 6 వెంచర్స్లోనే చూడలేదు మేడం. అలాంటి వెంచర్ చేగుంట అన్ని కలిపితే అక్కడ అక్కడ సేల్ ఇప్పుడు 70% సేల్ అయిపోయాయి వితిన్ 2 ఇయర్స్లో. మొత్తం 613 ఫ్లాట్స్ ఉంటాయి మేడం. నియర్లీ 500 దగ్గర సేల్ అయిపోయాయి. ఇప్పుడు ఈఎంఐ ఏమైనా అవైలబుల్ ఉంది సార్? మనకి ఇప్పుడు రీసెంట్గా 2 months బ్యాక్ మనకు అంతకుముందుకు బ్యాంక్లోనే అవైలబుల్ మేడం. 70% బ్యాంక్లోనే అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 22 lakhs ఒక ఫ్లాట్ అనుకోండి, 13 lakhs మనకు లోన్ వస్తుంది. మనం 9 lakhs కట్టుకోవాలి. ఈఎంఐ ప్రాసెస్లో 3 lakhs కట్టాలి. తర్వాత మనకు ఈఎంఐ పరంగా మంత్లీ 20,000 బేస్డ్ అంతా మనం పెట్టుకునే ఇయర్స్ మంత్స్ బట్టి అది మన చాయిస్. మన చాయిస్ అది. ఓకే, మన క్యాపబిలిటీ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అనేసి. ఓకే, అంటే లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉంటారు కదా, లైక్ ఇప్పుడు మేము ఆ వెంచర్ వేయడం కారణం మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాం మేడం. ఓకే, ఇప్పుడు మిడిల్ క్లాస్కి తగ్గట్టనే ఆ రేట్స్ పెట్టాం. 14,000 per square yard. అలా మొత్తం మనకు 165 square yards నుంచి 300 square yards దాకా మనకు ఉంది మేడం. అంటే మీరు తక్కువలోనే పెట్టారనమాట. ఇంకా మనం కంపారిజన్ టు డెవలప్మెంట్స్ కానీ చూసుకుంటే పక్క మనకు 2 ఇప్పుడు గజ్వెల్ రోడ్ పక్కనే అవుద్ది. నియర్ రీజనల్ రింగ్ రోడ్ అనేది కాశీ టు కన్యాకుమారి హైవే జస్ట్ 100 meters అవే. ఓకే, జస్ట్ 5 minutes డ్రైవ్ రింగ్ రోడ్, జస్ట్ రీజనల్ రింగ్ రోడ్. అండ్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 30 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే రీజనబుల్ ప్రైసెస్లో మీరు ప్లాట్స్. అండ్ పక్కనే మొత్తం మనకి ఇండస్ట్రీ ఏరియాస్ తయారవుతున్నాయి మేడం. ఒక 2-3 yearsలో అది కూడా గ్రోత్ అవుద్ది, మనకు ఇంకా డెవలప్ అవుద్ది. మనకు రేపొద్దున ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉండడానికి కూడా బాగుంటుంది. రేపొద్దున మనం ఏదన్నా కట్టుకోవడం జీపీఎస్ 2 కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ మనకు గ్రాంటెడ్ అయింది. అంటే కొంతమంది అవుట్స్కట్లో ఉండడం లైక్ ఫ్యామిలీస్ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ట్రియల్ ఏరియా అంటే కొంచెం ఇండస్ట్రియల్ ఏరియానా అక్కడ ఉండగలుగుతామా? ఇండస్ట్రీ ఏరియా అంటే మొత్తం ఇండస్ట్రీ ఏరియా కాదు, ఒక 1 kilometer or 500 meters దూరంలో ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడికి రారు, జస్ట్ మనకు అక్కడనే గ్రోత్ అవుద్ది. ఇక్కడ మనం ఒక మొత్తము ఇక్కడ ఉండొచ్చు, మనం ఉండి అక్కడ నుంచి మనం వర్క్ చేయొచ్చు. అక్కడికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంటుంది. మనం ఇండస్ట్రీ ఏరియాకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే రేపు ఏదైనా కంపెనీస్ నార్మల్గా ఆ ఇండస్ట్రీలో చేయని వాళ్ళు ఉంటారు కదా. అంటే అక్కడ నుంచి మనకు ఇప్పుడు సిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కుక్కట్పల్లి అది అంతకుముందు మొత్తం ఫారెస్ట్ ఏరియానే మేడం. ఫారెస్ట్ ఏరియా కాస్త ఇప్పుడు మొత్తం ఏమైంది, మొత్తం సిటీగా మారిపోయింది. అలాగే ఇప్పుడు మనకు ఫ్యూచర్లో అక్కడ నుంచి ఇప్పుడు మేడ్చల్ ఆల్రెడీ మేడ్చల్కి వచ్చింది. మేడ్చల్ నుంచి జస్ట్ ఒక 30 kilometers అంతే. 30 kilometers అంటే మొత్తం సిటీ అవుద్ది మేడం. మొత్తం సిటీ అవుద్ది. అప్పుడు మనం మాక్సిమం అందరూ అక్కడే ఉంటారు. అలాంటప్పుడు ఎన్ని ఇయర్స్లో మీ ఏరియా డెవలప్ అవుతుంది? మినిమం 3-4 years మేడం. 3-4 yearsలో డెవలప్ అవుతుంది. తర్వాత కొందామన్న ఫ్లాట్స్ దొరకవచ్చు. తర్వాత ఒకవేళ కొందాం అనుకున్న ఫ్లాట్ ఉన్నా సరే మనీ ఉండవు, అంత మనీ ఉండవు. అలా గ్రోత్ అవుతుంది. పర్సనల్గా నేను ఏంటంటే లైక్ మేము ప్లాన్ చేస్తున్నాము కోంపల్లిలో ఫ్లాట్ తీసుకుందామని చెప్పేసి.